హలో ఎవ్రీవన్, నేను మోనికా సాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్. ఇవాళ మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాను, ట్యూస్డే కదా. సో నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి కర్రీ ఎగ్ గోజీ చేస్తున్నాను. ఎగ్ గోజీ విత్ చపాతీ అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఎగ్ గోజీకి కావాల్సిన ఐటమ్స్ ఒక 2 eggs, ఒక 3 onions, ఒక 5-6 మిర్చి. అండ్ సో ముందుగా ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను, ఇక్కడ చూసేయండి. అండ్ ఫస్ట్ వీడియోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇవైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్, మిర్చి కట్ చేసుకొని ఎగ్స్ కూడా పగలగొట్టి ఒక బౌల్లో తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఎగ్లో కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు వేసుకోండి. అండ్ లైట్గా కారం కూడా వేసుకోండి. కొంచెం చిటికెడు వేసుకోండి. అన్నీ వేసుకొని ఇలా ఎగ్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ తగినంత అనుకోకుండా ఒక చిటికెట్ వేసుకోండి. మళ్ళీ ఎలాగో ఆనియన్ ఫ్రై అయ్యాక మనం అందులో కూడా వేస్తాం కదా. సో ఇలా ఎగ్ని బాగా కలుపుకోవాలి. ఇదేంటో వింతగా రైట్ హ్యాండ్తో చేస్తే లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆపోజిట్ కదా కెమెరా, అందుకే అలా కనిపిస్తుంది. నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూడండి. వీడియో గరికి వెళ్ళిపోతున్నాను. అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 2 spoons ఆయిల్ వేసుకోండి. అది హీట్ అయ్యాక లైట్గా ఆవాలు వేసుకోండి. తాలింపు గింజలు అంటారు కదా, వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అండ్ మిర్చి ఒకటేసారి వేసుకోండి. చూడండి, నేను ఒకటేసారి వేసుకుంటున్నాను, మిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ సో మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ ఇంత పెట్టుకోకుండా. ఫస్ట్ కలుపుకోండి. ఇలా కొంచెం మంట తగ్గించుకోవాలి, ఆయిల్ హీట్ అవ్వడం కోసమని. హైలో పెట్టాను ఫస్ట్. చూడండి, ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్. మంట కొంచెం తగ్గించుకోవాలి. క్యాప్ వేసుకొని అలా ఒక 5 to 10 minutes వెయిట్ చేసి మళ్ళీ క్యాప్ తీసి బాగా కలుపుకోండి. చూడండి, ఇక్కడ నేను స్టవ్ మీడియంలో పెట్టాను. మళ్ళీ ఇలా కలుపుకొని క్యాప్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 spoon అల్లం పేస్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, అల్లం ఇలా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 spoon పసుపు వేసుకోండి. దీన్ని బాగా కలుపుకొని ఇదిగా నెక్స్ట్ ఒక 1/2 spoon or 1 spoon తగినంత ఉప్పు వేసుకోండి. మేమైతే సాల్ట్ తక్కువ తింటాము. దీన్ని బాగా కలుపుకోండి. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి పసుపు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచిగా ఫ్రై అయిపోయాక ఎగ్ వేసుకోవాలి ఇందులో. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. నెక్స్ట్ ఎగ్ వేసేస్తున్నాను, చూసేయండి. ఈ ఎగ్లో ముందుగానే లైట్గా పసుపు అండ్ లైట్గా కారం అండ్ లైట్గా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ముందుగానే అది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేసుకోవాలి ఒకటేసారి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో చూడండి. కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా కలుపుకోవాలి. చిన్న పీసెస్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా, లేకపోతే ఆమ్లెట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఎగ్ గూజీ. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి ఇదే చేసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్లో చపాతీ అండ్ ఎగ్ గూజీ చేసుకొని తిన్నాను. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత ఎగ్ గూజీ చేసుకొని తినాలనిపించి అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను చపాతీస్ తీసుకున్నాను, ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా. స్మెల్ కూడా అదిరిపోయింది ఎగ్ గూజీది. దీంట్లో లైట్గా ఫినిషింగ్కి కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటుందండి. నా దగ్గర లేదా, నేను వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి. చూడండి, చపాతీ విత్ ఎగ్ గూజీ తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. నాకైతే బాగా నచ్చింది, టేస్ట్ సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మీ ఇంట్లో. ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్ తినాలనిపిస్తే ఆమ్లెట్ ఏం తింటాం, అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినాలి కదా. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.